ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు. టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వట్టే జానయ్య యాదవ్ మాట్లాడారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి వారి నిజమైన అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన అన్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9 మోసపూరిత కుట్రగా పేర్కొంటూ బీసీల హక్కుల్ని హరిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీలు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబడిపోవడానికి కారణం అన్ని పార్టీల నిర్లక్ష్యమేనని, బీసీలకు నిజమైన న్యాయం జరగాలంటే వారు ఐక్యంగా నిలబడాలి అని జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. టీఆర్పీ పార్టీ ఎల్లప్పుడూ బీసీల హక్కుల కోసం నిత్యం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ఇవ్వకూడదనేటటువంటి కుట్రదారుల యొక్క కుట్రలు బహిర్గతమయ్యి కోర్టుల దగ్గరికి చేరిన తర్వాత ఆ కోర్టు నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు 70-80 సంవత్సరాల నుండి మెజారిటీ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతోని, మోసపూరితమైనటువంటి కుట్రలతోనే పాలించుకుంటూ నేటి వరకు కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు అందకుండా ఈ జాతుల యొక్క వాటాని దిగమింగి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నోటికాడికి వచ్చినటువంటి ముద్దని కాళ్ళతో తన్నేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే బంద్కు 18వ తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చినటువంటి బీసీ జేఏసీల బంద్కు ఈ పార్టీలు అన్ని కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పేపర్లలో, వార్తలకు, పత్రికలలో, టీవీలలో న్యూస్ వరకు మాత్రమే పరిమితమై ఎక్కడ కూడా ఈ పార్టీలలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లతోని అధికారంలోకి వచ్చినటువంటి యొక్క అనేక ప్రాంతాల్లో అగ్రవర్ణ నాయకులు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదనేటటువంటి దాన్ని ఈ బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తూ బీసీ సమాజం అంతా ఇవాళ ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు బంద్కు పిలుపునిచ్చినప్పటికీ కూడా అనేక చోట్ల పాక్షికమైనటువంటి బంద్ మాత్రం జరిగిందనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీలన్నిటికీ కూడా బీసీల యొక్క ఓట్ల మీద ప్రేమ తప్పితే బీసీల యొక్క హక్కుల గురించి, బీసీలకు అనేక సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్ మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదనే దానికి నిన్న జరిగినటువంటి బంద్, ఆ బంద్లో వాళ్ళ యొక్క పాత్ర ఏందనే దాని మీద బీసీ సమాజం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క పార్టీలన్నీ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ కానివ్వండి 9వ నెంబర్ జీవో పెట్టిన రోజే
మరి మెజార్టీ ప్రజలకు అధికారమే లక్ష్యంగా మరి ఏర్పాటైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు మరి నిండు శాసన మండలి సాక్షిగా మరి వారు మాట్లాడినటువంటి విషయాలు ఈ సమాజం అంతా కూడా మరి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. శాసన మండలి సభ్యునిగా మీ గుండెల మీద చేతులు వేసుకొని మరి ఈ బిల్లుతోని ఈ ఆర్డినెన్స్తోని మా జాతులకు 42% రిజర్వేషన్ వస్తుందంటే మరి మీ గుండెల సాక్షిగా చేతులు వేసుకుని చెప్పమని ప్రశ్నించినప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడకపోగా మరి వాళ్ళ నిలబడినటువంటి ఆర్డినెన్స్కు నిలబడినటువంటి 9వ నెంబర్ జీవోకు మరి ఏ రకంగా ఈ పార్టీలు మద్దతు ప్రకటించినాయో మరి బీసీ సమాజం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఈ బీసీ సమాజం 70-80 ఏళ్ల నుండి ఏదైతే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ ప్రజల్ని అణగారినటువంటి వర్గాలుగా